ఆమెకి ఏదో పదవి కావాలని మమ్మల్ని విమర్శించడం తప్ప వేరే విధంగా ఏం లేదు. మమ్మల్ని విమర్శించేది మానేసి ఆమెకు పదవి కావాలంటే ఇక్కడ కాదు మాట్లాడేది, చంద్రబాబు ఇంటి ముందర పోయి నిరాహార దీక్ష కూర్చోమను, ఎమ్మెల్యే పదవి ఇస్తాడు ఇప్పించుకొచ్చుకోమను. ఇక్కడ మా ఎమ్మెల్యే గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది కాదు, అక్కడ ధర్నా చేసి ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చుకోమని అప్పుడు చూద్దాం. సరే మేడం, మీకు పదవి మాత్రమే ఉంది, అధికారం లేవని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నారు. ఎవరు అధికారం లేదని ఎవరు చెప్పినారు? ఆమె ఆరోపిస్తుంది ఓన్లీ పదవి మాత్రమే, స్కేల్ మాత్రం పదవి, ఎలాంటి అధికారాలు మీ చేతులు లేవని ఆమె ఆరోపిస్తుంది. లేదని ఆమె అనుకుంటే సరిపోతుందా? ఆమె అనుకుంటే సరిపోతుందా? లేదనుకొని ఆమె అనుకుంటే సరిపోతుందా? అంటే అధికారం లేదని నేను అన్నీ తిరుగుతున్నా చేస్తున్నానా? లేదని ఆమె అనుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. సరే, నిమజ్జనం రోజు నాకు బీసీగా ఓ చైర్మన్కి అవమానం జరిగింది, టెంకాయ లేరని. అక్కడేమీ అవమానం జరిగినట్ల కాదు, ఎక్కడో నిలబడలేదు, అక్కడనే నిలబడినాను. మనోజ్ పక్కన ఆ పక్కన ఆమె ఉంది అంతే. అంతేగాని నాకైతే కాయ ఇవ్వకుండా అయితే అవమానం ఏమీ జరగలేదు. ఆడ రాజకీయం చేయాలని ఏమో ఆ ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయంగా అదంతా తీసి రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే నాకు కాయ ఇచ్చినట్టుంది. ఆమె కాయ ఇచ్చింది వాస్తవం, నాకు ఆమె కాయ ఇచ్చింది. ఇదంతా మనసులో పెట్టుకుని ఒకసారి రాజకీయం చేయాలనుకునింది. అది అక్కడ రాజకీయం కాదు, అది దేవునికి వచ్చినప్పుడు అందరికీ ఇదే. అది మన పార్టీ పరంగా ఏం పోలేదు. అది వాళ్ళు కమిటీ వాళ్ళు పిలిచినారు, మళ్ళీ పెద్దలు అన్నట్టుగా పిలిచినారు, ఒక ఎమ్మెల్యేని పిలిచినారు. ఎమ్మెల్యే అన్న రాలేదు కాబట్టి మనోజ్ రెడ్డి వచ్చినాడు. చైర్మన్గా నన్ను పిలిచినారు, ఆయనని పిలిచినారు. అధికారంగా మనం పోయినాం, మామూలు పార్టీ పరంగా పోయినాం. కానీ అక్కడ రాజకీయము కాదు, అది దేవుని చేస్తున్నారు కాబట్టి దేవుని తరపున మనం అందరూ పోయినాం. అక్కడ నీది నాదే ఈమెకి ఇవ్వలేదు, అది కాదు పద్ధతి. అట్లానే నేను ఫస్ట్కి అయితే ఇచ్చినారు, ఇక్కడ కొట్టినాము, అయిపోయింది. అక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో నిన్న దినాన మాట్లాడడం జరిగింది ఆమెకు ఇష్టమ్మ గారు. అది తప్పు పద్ధతి కాదు, ఆమెను ఇలా మాట్లాడకూడదని కూడా హెచ్చరిస్తున్నాను. ఇంకో విషయము, అభివృద్ధి గురించి కూడా మాట్లాడింది. అదోని అభివృద్ధి 40 ఏళ్ళ కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగుంది అనే విధంగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ఏమో కళ్ళు ముచ్చుకునిందో తెరుచుకొని తిరుగుతుందో అదోలోనో తెలియదు. కానీ ఒకసారి ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆమెకి ఎక్కడెక్కడ అదోన్లో ఏమేమి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమేమి అభివృద్ధి జరిగిందో అదంతా నా దగ్గరకు వచ్చినా చూపిస్తాను. ఆమె ఎక్కడమ్మంటే నేనే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఆమెని సవాలు మీ మీడియా ద్వారా చెప్తున్నాను నేను. ఆమె ఎక్కడికి రమ్మన్నా నేను వెళ్ళి ఎక్కడెక్కడ ఎక్కడ డ్రైనేజీలు అయినావో రోడ్లు అయినావో కన్నగా చెప్తాను, చూపిస్తానని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను. మా ఎమ్మెల్యే గురించి ఇంకోసారి తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. గడప గడపకి ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగినాడో అక్కడ 40 లక్షలు వస్తున్నాయి. అక్కడంతా అభివృద్ధి జరగడం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి జరిగేటి ఉన్నాయి, లేకేమో కాదు, ఉన్నాయి. కానీ అంత ఒకేసారి వేయాలంటే కాదు కదా. ఎక్కడెక్కడ తిరిగినాడో ఎమ్మెల్యే అదంతా కూడా కంప్లీట్ అవడం కూడా జరుగుతుంది. కొన్ని అయినాయి, కొన్ని అవుతున్నాయి. ఎమ్మెల్యే గారి గురించి కూడా తప్పుగా తప్పు అది మాట్లాడకూడదు. 40 లక్షలు కాకుండా కూడా ఇంకా ఈ వార్డులో కొన్ని వార్డుల్లో ఇంకా ఈ 40 లక్షలతో ఇది ఇంత కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది అని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోతే, సరే ఇది ఇంత ఎంత అవుతుంది చెప్పండి రా అని ఎమ్మెల్యే గారు మాట్లాడితే, ఇంత అవుతుంది రెడ్డి అంటే, సరే ఇది నా సొంత డబ్బులు కానీ ఇస్తాను, ఇది ఇంత ఏంటనే కూడా చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. అదంతా మీకు తెలియడం లేదేమో, కనిపించడం లేదేమో, నన్ను అడగని నేను చెప్తాను. మీరు ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చి నేను చూపించక రెడీగా సిద్ధంగా ఉన్నాను. నా పేరు శాంత, మున్సిపల్ చైర్మన్.